హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తానండి. కంటి చూపుని మెరుగుపరిచి ఐరన్ లోపాన్ని నివారించే ఎముకలు దృఢంగా ఉండాలంటే తప్పకుండా ఈ రోటీని ట్రై చేయవలసిందేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. హెల్దీ అండ్ టేస్టీ అనే రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. వేసిన ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా చేతితోటి ఫ్రై చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవడం వలన రోటీలు గుల్లగా సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని పోసుకొని చపాతీ పిండికి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో అదేవిధంగా కలుపుకోవాలి. హాయ్ అండి, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చితే మట్టుకి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు. ఈ విధంగా పిండిని రెడీ చేసేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ రోటీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన ములగాకులో మనకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. కానీ ఈ ములగాకు అంటే పిల్లలేంటి పెద్దలు ఎవరు ఇష్టంగా తినరు, కానీ ఇలా చేసి పెడితే మట్టుకి చాలా ఇష్టంగా తినేస్తారండి. 1 కప్పు ములగాకును తీసుకుని శుభ్రంగా కడిగి ఈనులు లేకుండా తీసుకుని ఇలాగ ఆకును రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మీడియం సైజు ఉన్న బంగాళదుంపని ఉడికించుకుని పైన స్కిన్ అంతా తీసేసి మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 రొమ్మ కరివేపాకు వేసుకుని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ములగాకుని వేసుకుని ములగాకు పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ములగాకు ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా వేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఇక్కడ మీరు కారం బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఈ స్టెప్పింగ్ ఇంకా టేస్ట్ కోసం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్గా మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం 1 గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. నెక్స్ట్ పిండిని చూద్దామండి. పిండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని 4 భాగాల కింద డివైడ్ చేసుకొని ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పీటను తీసుకుని గోధుమ పిండితో స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు పిండిలో నుంచి ఒక భాగాన్ని తీసుకుని ఇలా చపాతీ పీట మీద రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్నాక చపాతీ కర్రతోటి చపాతీ కింద ఒత్తుకోవాలి. మీడియం సైజులో చపాతీ కింద చేసుకున్నాక ఇప్పుడు దీని మీద ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వేసిన స్టఫింగ్ బయటకు రాకుండా పిండితోటి క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్నాక కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుంటూ చేతితోటి వీలైనంత పలుచగా ఒత్తుకోవాలండి. మందం అవ్వకుండా చేతితోటి పలుచగా ఒత్తుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు పూరీలాగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. స్టఫింగ్ బయటికి వస్తుంది అనుకుంటే కొద్దిగా గోధుమ పిండి చల్లుకోండి. ఇంకా రోటీలాగా తయారు చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే రెడీ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకుని ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసుకున్న రోటీని వేసుకోండి. లో ఫ్లేమ్లో ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ ఇష్టపడిన వారు ఈ విధంగా తక్కువ ఆయిల్ తోటి చేసుకోండి, హెల్దీ కూడా. అలాగే మనం ఇందులో మునగాకుతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. కనీసం వారంలో 2-3 సార్లు అయినా ఇలాగా ఇంట్లో ట్రై చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి.
ఇలాగే రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయడమే. మిగిలిన కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. అండి ఎంతో టేస్టీ అయినా ములగాక రోటీ రెడీ అయినట్టే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.